స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. మధ్యమ రాసే వాళ్ళకి సెప్టెంబర్లో వాళ్ళకి ఈ క్వశ్చన్ పేపర్ అమ్మ మీరు thumbnail చూసారు కదా. ఎస్, ఇది ఏంటంటే పేపర్ 1 పేపర్ 2 క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపించమని రిక్వెస్ట్ చేశారు, కమెంట్ చేశారు. సో వాళ్ళ కోసం సెప్టెంబర్లో జరగబోయే పేపర్ చూడండి. ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది ఏమేంటిది మోడల్ పేపర్ మాత్రమేనమ్మా. జస్ట్ మీకు అది టెక్స్ట్ బుక్స్, మీరు తీసుకున్నటువంటి టెక్స్ట్ బుక్స్ బ్యాక్ సైడ్ కూడా మీకు మోడల్ పేపర్ ఇస్తారు. అలాగే ఏం ఇంపార్టెంట్ ఏం చదవాలన్నది ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను. సో అవి సరిపోతాయి. ఒకవేళ మళ్ళీ కావాలన్నా చెప్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో. సో చూడండి, ఫస్ట్ హెడ్ వచ్చేసి మనకి ఇచ్చే టైం అయితే 2.5 hours ఉంటుంది మనకి. ఫస్ట్ హెడ్ మనకి పద్య భాగం ఉంటుంది కదా, మనకి భాగ్ 1 పద్య భాగం. సో అందులో ఒక 1, 2, 3 లెసన్స్ అనేవి బాగా చదువుకుంటే కనుక అందులో నుంచి ఇస్తారు. యాక్చువల్లీ ఇక్కడైతే 3, 4, 5 లెసన్స్ అలా ఇచ్చారు. బట్ అక్కడ మనకైతే మాత్రం 1, 2, 3 చదువుకున్నా సరిపోద్ది. ఓకేనా? సో అందులో నుంచి ఇస్తారు, టెన్షన్ పడక్కర్లేదు. ఒక 3 ఇస్తారు. ఎన్ని రాయాలి? ఓ 2 అక్కర్లే, అసలు 1 రాస్తే చాలు. ఇక్కడ 2 అని పడింది కానీ బట్ ఒకటి రాయొచ్చు. అంటే అక్కడ చూడండి, ఒకసారి పైన చదవండి, దాన్ని బట్టి ఎన్ని రాయాలనేది మీరు రాసుకోవచ్చు. నాకు తెలిసి 1 రాస్తే చాలు. నెక్స్ట్ సెకండ్ చూడండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. అందులో నుంచే మనకు ఆ లెసన్స్లో నుంచే భాగ్ 1 నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 8 ఇచ్చారు. చాయిస్ ఉంటుంది, 5 రాయాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ కవిత సారాంశం. ఈ భాగ్ 1 నుంచే మనకి పద్య భాగం నుంచి ఒక లెసన్ సారాంశం అనేది వస్తుంది. ఫస్ట్ 2 బాగా చదువుకుంటే అందులోంచి ఒకటి పక్కాగా సారాంశం వస్తుంది. తర్వాత కంఠస్థ దోహేలు ఉన్నాయి కదా మనకి. 6th దోహావళి ఉంది లెసన్ పద్య భాగంలో. అందులో కూడా ఇంపార్టెంట్ చెప్పాను. అవి చదివితే మీకు అందులో ఒక 2 రాయాలన్నమాట. 3 ఇస్తారు, 2 రాయాలి. తర్వాత 5th హెడ్ వచ్చేసమ్మా మనకి మీనింగ్స్ అనమాట. ఆ మీనింగ్స్ రాయాలి. సో ఎన్ని ఇస్తారు మీనింగ్స్? 10 ఇస్తారు. ఆ 10 మీనింగ్స్లో మనం ఎన్ని ఒక 5 రాస్తే సరిపోద్ది. తర్వాత ఏముంటాయి? ఆపోజిట్ వర్డ్స్ కూడా అంతే. 10 ఇస్తారు మనకి, అందులో ఒక 5 రాస్తే సరిపోద్ది అనమాట. సో నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ వన్ ఏంటి? మ్యాచింగ్ అనమాట. మ్యాచింగ్ చెయ్యాలి. తర్వాత మ్యాచింగ్ మనం అక్కడ సరిగా ఇవ్వరు, మనం దాన్ని ఆర్డర్లో పెట్టుకోవాలి. తర్వాత 6th వన్ చూడండి. 6th వన్ వచ్చేసి ఏముంది? వాక్య ప్రయోగాలు తెలుసు కదా మీకు. దాని మీనింగ్ రాసి సెంటెన్స్లో మనం రాయాలి. నెక్స్ట్ మనకి గద్యాంశ, ఏదైనా ఒక గద్యాంశ పార్ట్ ఇస్తారు. తర్వాత దాని నుంచి క్వశ్చన్స్ అవి రాసుకోవాలి, జాగ్రత్తగా చదివి రాయాలి. తర్వాత నెక్స్ట్ది ఏంటంటే మనకి గద్య భాగం కూడా ఉంది కదా. సో ఆ గద్య భాగంలో లెసన్స్లో నుంచి మనకి 5 క్వశ్చన్స్ ఇస్తారనమాట. సో అవి కూడా మనం ఆన్సర్స్ రాయాలి. 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. చాయిస్ ఏమి ఉండదు, మనకి ఏమొస్తే అనేది నేను రాస్తే సరిపోద్ది. 2 మార్క్స్ అనమాట. నెక్స్ట్ అందులో నుంచే ఒక లెసన్ సారాంశం 15 మార్క్స్. అంటే మనం ఒక సారాంశం బాగా చదివి ఎక్కువే రాయాలి. తర్వాత లాస్ట్లో ఒక పార్ట్ ఉంది మనకు 3th దేవనాగరి లిపి అని. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఒక 8 అలా ఇస్తారు. అందులో నుంచి ఒక 5 చాయిస్ ఉంటుందన్నమాట. ఒక 5 అనేవి రాయాలి. ఓకేనా? సో ఇదంతా మనం 2.5 hours రాయాలి. ఎలా రాయాలి? టైం మేనేజ్మెంట్ ఏంటి అనేది మనకి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మీనింగ్స్ ఇవన్నీ రాయడానికి మనం చదివి గుర్తు తెచ్చుకొని రాయాలి. ఎక్కువ టైం తీసుకోకూడదు అనమాట. ఫస్ట్ ½ hourలోనే మనకి ఒక 4 heads అయినా కంప్లీట్ అవ్వేలాగా, లేదా 3 heads, మరి సారాంశం కూడా ఉంది కదా. సో ఒక 3 heads కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి ఫస్ట్ ½ hourలో. తర్వాత మనకి ఇంకొక 3 to 4 heads గ్రామరే గనక సో 1 hourలో మనకి 6 heads కంప్లీట్ అయిపోవాలి. ఇంకా 1.5 hour ఉంటుంది కనుక అది మనకి గద్యాంశం రాయడానికి, క్వశ్చన్స్ సారాంశం అవి రాయడానికి ఒక 1 hour పడుతుందన్నమాట. లాస్ట్లో పార్ట్ 3 రాయడానికి ఒక ½ hour పడుతుందన్నమాట. సో అలా టైం డివైడ్ చేసుకుంటే ఈజీగా రాయగలుగుతారు. మీకు ఇందులో ఉన్న మొత్తం ఇంపార్టెంట్ అనేవి ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను నేను. ఇంకా కావాలంటే నేను స్టార్ట్ చేస్తాను తర్వాత. ప్రజెంట్ వేరేది ప్రవీణ పూర్వార్ధ వాళ్ళకి అవుతుంది, అది సిలబస్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి స్టార్ట్ చేశాను. ఓకేనా? సో మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే లెసన్ కమెంట్ చేయండి నాకు. ఆ లెసన్ పర్టికులర్గా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ అవన్నీ కూడా నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎవరికైనా షేర్ కూడా చేయండి ఛానల్ని. యూజ్ అవుతుంది అందరికీ కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.